అందరికీ నమస్తే. ఉంచుకున్న ఆమె ఫోన్ నెంబర్ని బ్లాక్ చేసిండట. మరి ఎంత వేధిచ్చిందో ఏం కథలో మనకు తెలియదు కానీ నెంబర్నట బ్లాక్ చేసిందట. బ్లాక్ చేస్తే నా పానం కంటే ఎక్కువ ప్రేమించిన ఆరి నిన్ను నా నెంబర్ బ్లాక్ చేస్తావు బిడ్డ నీ సంగతి చెప్తాని ఏకంగా చంపేసిందట ఆయన్ని. చూడురు కథ ఏడ జరిగింది ముచ్చట అంటే ఛత్తీస్గఢ్ అట. ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్ళు ఛత్తీస్గఢ్కి వెళ్ళి బిస్లాపూర్ ఉంటుందంట. ఛత్తీస్గఢ్లోని బిస్లాపూర్లో రతన్పూర్కు చెందిన పిల్లగాని పేరేమో ప్రసాద్ సూర్యవంశి అట. ప్రసాద్ సూర్యవంశి పిల్లగాని పేరు, పిల్ల పేరు వచ్చేసేమో రోషిని. అయితే వీళ్ళంట ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారట. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరికి నచ్చినాయి అంట, ఒకరి కలర్లు ఒకరికి నచ్చినాక ఏమవుతుంది, దోస్తానం వస్తుంది. దోస్తానం అయినాక ఏమవుతుంది, జర్రంతా ప్రేమ అవుతుంది. ప్రేమ అయినాక ఏమవుతుంది, కామం అవుతుంది. ఇక ఇది కామన్ ముచ్చటే అది. మరి వీళ్ళది కాస్త ముందుగానే కామం అయి తర్వాత దోస్తానం అయి ప్రేమ అయిందో మనకు తెలియదు కానీ మంచి రసపట్టు మీద ఉన్నట్టు ఇద్దరు. అయితే ఇద్దరికి ఎన్నో చిన్నపాటి గొడవ వచ్చిందట. చిన్నపాటి గొడవ వచ్చి జర్రంతా కసపేసి అనుకొని 4 రోజులు ఇడిపోయారట. ఆ 4 రోజులు ఇడిపోయింది కాస్త ఇంకా వెనక్కే పోతారు, వెనక్కే మొత్తానికంటే నాకు అక్కరే లేదు ఆ పూరి. ఆ పూరితో నాకు ఏమెక్కరాన కాడికి వచ్చిందట పొరగాడు. ఈ ప్రసాద్ అంటోడు ఏకంగా ఈ ఊరిక ఫోన్ కుదురుతుంటే నా వల్ల అయితే లేదు దీంతో అనుకొని ఏం చేసినట, ఈ రోహిణి నెంబర్ని బ్లాక్ చేసి పెట్టినట. బ్లాక్ చేసి పెడితే ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నెంబర్ బిజీ వస్తుంది. కొట్టి 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 యాస్టకు వస్తుందట. ఏం చేయాలి, నా పానం కంటే ఎక్కువ ప్రేమిస్తే ఆయన్ని నా నెంబర్ బ్లాక్ చేస్తాను ఈ సంగతి చూస్తాను అనుకోని చిన్నగా ఊరికే చిన్న జెండెత్తిందట. ఊరికి పోయిందట ఈ రోజులు అంటే ఆమె. ఊరికి పోయి చూస్తారా కాల సార్ ఇంట్లోనే ఉన్నాడట. ఇంట్లో ఉండగానే లవరా గంత మాత్రం వద్దంటాడు. ఇంట్లోకి రా అంటే పోతే పోయిందో ఏమో, మరి ఇంట్లో పోయి ఏం చేసారో మనకు తెలియదు కానీ పేపర్లు ఇస్తే అది కూడా చెప్పింది కానీ. అయితే ఇంట్లోకి పోయిందట. ఉన్నాడు ఇంట్లోనే ఉంచుకున్నాను. ఇంట్లో ఉన్నాక ఏం సంగతి ఏం లెక్క, నా ఫోన్ నెంబర్ నేను బ్లాక్లో పెట్టిన ఏం సంగతి అంటే మరి కానీ సార్ ఫోన్ చేసి ఏం చేయాలి, నీకు నాకు ఆయన రామ్ పడతలేదు, నీ అంతలు నువ్వు బతుకు నువ్వు నచ్చిన నువ్వు పెళ్లి చేసుకో, నాకు నచ్చిందా నేను పెళ్లి చేసుకుంటా అంతేగాని ఇక నీకు నాకు శోభతోదు పో అని చెప్పినట పొరగాడు. ఇంత పనుకున్నా బిడ్డ అనుకొని ఇంట్లోకాయ చూసిందట. అటు ఇటు చూస్తారా కల్లా ఆడ కూరగాయలు కోసేది ఈలపీట ఉందట. ఈలపీట తీసుకొని కస గుండెలా పోటు పొడిచిందట. గుండెని 7 కాడికి పలగజీరిందట. 7 కాడికి పలగజీరి చచ్చిపోయిండు అని నిర్ధారణ చేసుకున్నాక అమ్మర బిడ్డ నా పానం చల్లబడ్డదని కళ్ళు పెట్టి చూస్తున్నాడు. సచిన వాయిగా నా నెంబర్ బ్లాక్ చేస్తావు ఇప్పుడు చెయ్యి, ఇక ఎట్ట బ్లాక్ చేస్తావు చెయ్యని కూర్చుందట. చూడురి ఇలా ప్రేమనాలనా ఇది ఏమనాలో చెప్పురు. ఇక ఏదో చిన్నపాటి కోపాలు వస్తే రావచ్చు. ప్రేమల కోపాలు వస్తాయి, అది కామనే. మరి గాయంత కోపాన్ని కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే ఈలయ్యకో ఆలయ్యకో ఈలమ్మకో ఆలమ్మకో చుట్టాలకో పక్కాలకో చెప్పుకొని ఒకవేళ మీ అన్ని రకాల కలిసి ఉంటే మరి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఈడిపోవాలి. నీకు మొగడు దొరకడా, ఆయనకి పిల్లం దొరకదా? ఇక పోత దొరకడు సస్త పుట్టాడు అనుకొని ఇక ఈమెకు ఆయనే దొరికిండు, మరి ఆయనకి ఈమెనే దొరికినట్టుంది. ఇక ఆడైతే ఇచ్చి పెట్టుకొని ఫోన్ నెంబర్ బ్లాక్లో పెట్టిండు. ఏకంగా నన్ను గింత పని చేస్తావా అని గుండెల కత్తి దింపి చంపిందంటే మరి దీన్ని ప్రేమనాలనా మరి ఏమనాలా మీరే చెప్పు ప్రజలారా. అవునా రోషిని, నిజంగా నీ పేరు రోషిని కానీ నీ పేరు ఏమంటారు రోషిని పెట్టవలసి లేకుండే రోషిని అని పెట్టవలసింది. ఇది నిజంగా ఈ రోషిని కాక టైం అన్నది కావచ్చునా. ఉంచుకున్నాడు పోయి గుండెల కత్తి దింపొచ్చినాక ఇప్పుడు ఎక్కడ పోతాడు, ఇక బతుకొస్తాడు అడిగా బత్తాడు ఇంకెక్కడ బతుకుడు. మొత్తం 7 కాడికి చచ్చినాకనే కళ్ళు చల్లబడి అప్పుడే వచ్చిందట. పోలీసు వాళ్ళు కొనవై లోపలేసిరట. ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకు బయటికి వెళ్ళింది అనుకో, ఏం చెప్పి లోపలికి పోయింది ఏమంటుండొచ్చు. ఇక బయటికి వెళ్తుంది. అంత రకాలుగా ఆధారాలు ఉన్నాక ఇక ఆమెకు ఏకంగా మరి ఉరిశిక్ష పడుతూ ఏం పడుతుంది మనకు తెలియదు కానీ ప్రేమించుకున్న వాళ్ళు ఓలన ఉంటే కూర్చొని మాట్లాడుకుని ఉపాయం చేయరు. ఎందుకంటే ఉతపుణ్యాన్ని చంపుకుంటే చచ్చిపోయినాక మనిషి ఈ జీవితం కనుక ఒకసారి కనుక పోతే మళ్ళీ తిరిగి రాదు. నువ్వు ఒకసారి అంతగ్రహాలు అయినవనుకో ఇక నీ జీవితం మొత్తం క్లోజ్ అన్నట్టే. అంతగ్రహాలు అయినా కానీ ఒకసారి పోలీసులు దొరికి కేసు నిర్ధారణ ఓకే అయిందనుకో మీ జీవితం మొత్తం సర్వనాశనం సంగనాకపోద్ది. ఏది ఉన్నా కానీ కూర్చొని మాట్లాడుకుని ఉపాయం చేయాలి కానీ ఉత్తపుణ్యాన్ని ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందని ఆయన గుండెలలో కద్దింపు చంపుతుంది. అది రోషిని కాబట్టి ఇది